మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు. నాయుడు గారు విజయనగరం నుంచి. నాయుడు గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, సమస్య ఏంటండి? సమస్య అంటే మా చెల్లి గారి అత్త ఇద్దరు ఆడపిల్లలకి ఆస్తి రాసేసిందండి, భూమి. ఓకే. కొడుకు మానేసి. చెప్పండి. భూమి రాసేసిందండి. అది పాస్బుక్ లో అన్ని వచ్చాయి, ఆన్లైన్ అయిపోయింది. అది మా చెల్లిలో కేసు వేస్తే అవుతుందా? మీ చెల్లెలు పాస్బుక్లు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకండి కేసు? ఏంటి ఆడపడుచులకి రాసింది. కాదండి, మీ క్వశ్చన్ క్లియర్గా లేదు, మళ్ళీసారి చెప్పండి. ఇప్పుడు ఆస్తి ఎవరిది, ఎవరి నుంచి ఎవరికి పోయింది? మా చెల్లి వాళ్ళ అత్తగారు అండి. ఓకే. మా చెల్లి ఆడపడుచులకి రాసిచ్చిందండి ఆస్తి. అయితే ఆస్తి వాళ్ళ అత్తగారికి ఎక్కడి నుంచి వచ్చింది? సొంతంగా సంపాదించుకుందా, వాళ్ళ తాతల ఆస్తి? వాళ్ళ అమ్మగారిదండి. ఓకే. చూడండి, ఇప్పుడు ఆమెకి వాళ్ళ అమ్మ నుంచి వచ్చిన ఆస్తి ఆమె ఎవరికైనా రాసుకోవచ్చు. ఇప్పుడు తాతల ఆస్తి వేరు, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ వేరు, స్త్రీధనం వేరు, ఇవన్నీ వేరు వేరు వేరు. సో ఆమెకు సంబంధించిన ప్రాపర్టీ ఆమె ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అంటే మగపిల్లలు ఉన్నారు కదా, సామాన్యం కదండి? కాదండి, ఎందుకంటే ఇప్పుడు తాతల ఆస్తి అయితేనే సమాన హక్కు. కానీ ఆమెకి స్త్రీధనంలా తెచ్చుకుంది, అంటే వాళ్ళ మదర్ నుంచి తెచ్చుకుంది. ఇంకోటండి, మీరు ఒకసారి ఆ పేపర్స్ చూస్తే తప్ప నేను చెప్పలేను ఎలా వచ్చింది ఏంది వాళ్ళు, అంటే ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ ఎట్లయింది. మాకు తెలుసు కదమ్మా, మాకు తెలుసు కదా ఎక్కడి నుంచి వచ్చిందండి. సో ఆ ట్రాన్స్ఫర్ అంటే ఏమైంది, గిఫ్ట్ డీడ్ అయిందా, ఎట్లయింది అని? ఎట్లా అయిందంటే వాళ్ళ అమ్మగారు అండి, వాళ్ళ అమ్మగారు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ మదరు మీ సిస్టర్ వాళ్ళ అత్తగారికి ప్రాపర్టీ ఎలా ఇచ్చారు, గిఫ్ట్ డీడా ఎట్లా? ఆవిడ కాదండి, ఇప్పుడు మీ సిస్టర్ వాళ్ళ అత్తగారికి వాళ్ళ అమ్మగారు ఎలా ఇచ్చారు ప్రాపర్టీ, గిఫ్ట్ డీడా ఎట్లా రాసిచ్చారు? ఒక్కరిసేపు కూతురండి ఆవిడ, గిఫ్ట్ కాదు. ఓకే, డైరెక్ట్ వచ్చేసింది ప్రాపర్టీ, డైరెక్ట్ ఇచ్చారండి. ఓకే అండి. సో అంతేనండి, ఆమె ఆస్తి ఇప్పుడు ఆమెకు ఆస్తి వచ్చినప్పుడు ఆమె ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. వాళ్ళ హస్బెండ్ ఉన్నారా? హస్బెండ్ చనిపోయారండి. ఓకే, సరేనండి. ఓకే. ఇప్పుడు మానసిక ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి బాధపడే పురుషులకి చట్టపరంగా ఎలాంటి సహాయమైన పొందే అవకాశాలు ఉన్నాయంటారా? చూడండి, ఇప్పుడు డిపెండ్స్, అంటే కేసు టు కేసు డిఫర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ బట్టి, పరిస్థితి బట్టి చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఇంట్లో వైఫ్తో టార్చర్ ఉంది, హెరాస్మెంట్ ఉంది అంటే మాత్రం అది డొమెస్టిక్ వైలెన్స్ కేసు అవుతుంది. యాక్చువల్లీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు 2005 ఏంటంటే ఆడవాళ్ళ కోసం పెట్టింది. అంటే ఇంట్లో గృహహింస అవుతూ ఉంటే ఆడవాళ్ళకి కంప్లైంట్ ఇచ్చుకోవడానికి ఈ చట్టం అనేది వచ్చింది. బట్ గ్రాడ్యువల్గా ఏంటంటే ఆడవాళ్ళతో సమానంగా ఈవెన్ మగవాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు, ఉల్టా కొడుతున్నారు. ఈ మధ్య చాలా చూస్తున్నాము, ఈ వైఫ్ వచ్చి హస్బెండ్ని కొట్టడం కూడా చూస్తున్నాం. అంటే లైక్ ఉల్టా అవుతుంది ఆ పరిస్థితులు. ఒకవేళ ముందు ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఓన్లీ ఆడవాళ్ళకు ఉండేది, పిల్లలకు ఉండేది. ఇప్పుడు మగవాళ్ళకు కూడా అది అప్లై అవుతుంది. సో బేసికల్లీ ఇట్లాంటి ఏమని ఉంటాయి అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకవేళ గృహహింస అట్లా మగవాళ్ళు కనుక ఫేస్ చేస్తే మీరు స్టిల్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు కింద మీరు వేసుకోవచ్చు, ఎవరైతే మేము టార్చర్ పెడుతున్నారో వేసుకోవచ్చు. లేదు ఇంకా ఒకవేళ మీకు ఎవరైనా అంటే ఫ్రాడ్ కేసెస్ పెట్టారు అట్లా అన్నప్పుడు కూడా సెక్షన్ 482 సిఆర్పిసి కింద కూడా మీరు కేసెస్ మీరు క్వాష్ చేయించుకోవచ్చు. అట్లా అంటే మీ పరిస్థితి బట్టి మీరు చేసుకోవచ్చు. ఇది కాకుండా మీకు ఇంకా తెలియని విషయం ఏంటంటే చాలా హెల్ప్ లైన్స్ ఉన్నాయి, టోల్ ఫ్రీ నెంబర్స్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి, ఎన్జిఓస్ కూడా ఉన్నాయి. అదేంటంటే కేవలం మెంటల్ హెల్త్ కాపాడడానికి పెట్టిన సంస్థలు ఇవన్నీ కూడా. సో ఎవరికైనా మెంటల్ హెల్త్ ఖరాబ్ అయిపోయి సూసైడల్ థాట్స్ వచ్చినా లేకపోతే మెంటల్లీ డిప్రెస్ అయినా కూడా మగవాళ్ళ కోసం స్పెషల్గా పెట్టిన టోల్ ఫ్రీ నెంబర్స్, హెల్ప్ లైన్స్, ఎన్జిఓస్ ఉన్నాయి. గూగుల్లో కొట్టుకుంటే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఎవరైనా సరే అట్లాంటి ఫేస్ చేస్తే మాత్రం దయచేసి మీరు అక్కడికి వెళ్ళి మీరు అప్రోచ్ అవ్వచ్చు, మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తీసుకోవచ్చు. అంటే ఏమైనా సూసైడల్ థాట్స్ అట్లా ఉన్నా కూడా వాళ్ళు మీకు కౌన్సిల్ చేస్తారు.
ఈ మధ్యలో ఒక జోక్ కూడా చూస్తున్నాను. ఎట్లా అంటే మెంటల్ హెల్త్గా ఖరాబ్ అయిన అంత బాధితులు ఉంటారు కదా, లైక్ బాధితులు, హస్బెండ్ బాధితులు ఉంటారు కదా, వైఫ్ బాధితులు ఉంటారు కదా, భార్య బాధితుల సంఘంలా కూడా అయింది ఏదో స్టేట్లో. అండ్ సో మెనీ పీపుల్ ఆర్ జాయినింగ్ ఇట్. అందరు కూర్చొని ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ ఉండడం. అంటే ముందు ఎట్లుండేదంటే మనం కామన్గా ఒక జోక్ వచ్చిందంటే యూజువల్గా జోక్స్ ఏముంటాయి తెలుసా, వైఫ్ హస్బెండ్ని టార్చర్ పెట్టినట్టే. అంటే జోక్స్ అని మా ఆవిడ ఇట్లా టార్చర్ పెడుతుంది, మా ఆవిడ అట్లా, దాని మీద ఎక్కువ జోకులు ఉంటాయి. ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది అంతా. ఏమంటారు, ఒక మూవీ వచ్చింది జంబలకని పంబలాగా, మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ గెట్టింగ్ రివర్స్డ్, అంతా ఉల్టా అవుతున్నది. సో ఆ ఉల్టా అవుతున్న కొద్దీ దాని తగ్గట్టు అమెండ్మెంట్స్ అయ్యి లాస్ అనేవి చేంజ్ అయిపోయి మెన్ కూడా సపరేట్ యాక్ట్స్, ఇప్పుడు ఆడవాళ్ళకి ఎట్లయితే సపరేట్ యాక్ట్స్ వచ్చినాయో అట్లా మగవాళ్ళ కోసం కూడా సపరేట్గా యాక్ట్స్ వస్తే మేబీ ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఇలాంటివన్నీ సొల్యూషన్ దొరుకుతుంది. ఐ థింక్ గవర్నమెంట్ ఇది రికగ్నైజ్ చేస్తుంది, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ రికగ్నైజ్ చేసి మెన్ కోసం సపరేట్గా చాలా గైడ్లైన్స్ తీసుకొస్తుంది. మెయింటెనెన్స్ విషయంలో, యాలిమనీ విషయంలో, ఏమంటారు డివోర్స్ విషయంలో, ప్రతి దాంట్లో చేంజెస్ తీసుకొస్తుంది. అట్లా తీసుకొస్తూ పోయి లాస్ట్కి ఏమైనా కొత్త చట్టం కూడా తీసుకొస్తారేమో హోప్ఫుల్లీ. అయితే మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు, మృత్యుంజయరామ్ గారు మంగళగిరి నుంచి. మృత్యుంజయరామ్ గారు నమస్కారం అండి. నా మాటలు వినిపిస్తున్నాయండి? వినిపిస్తుంది సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ నా పేరు మృత్యుంజయరావు సార్. నేను 2008 నుంచి 2014 మధ్యలో, హలో చెప్పండి 2014 వరకు నేను షార్జాలో ఉండి వచ్చాను సార్. అయితే మా ఆవిడ డబ్బు బంగారం సామాన్లు తీసుకుని వెళ్ళిపోయింది సార్, వేరే వెళ్ళి కాదు, వైజాగ్లో ఉండేవాడిని. అయితే వెళ్ళిపోతే వచ్చాక కేసులు పెట్టారు సార్ నా మీద, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టేసి విడాకులు తీసేసుకున్నారు. మీ ఆవిడ ఎక్కడున్నారు, మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? నేను మా ఆవిడ వైజాగ్లో ఉండేది, నేనేమో షార్జాలో ఉన్నాను సార్. ఎక్కడండి? షార్జా కంపెనీ తరఫున పక్కన షార్జా అండి. నేను వచ్చేప్పటికి బాగా డబ్బులు సంపాదించాను, అన్ని బ్యాంక్ అకౌంట్లు వేసాను, బంగారం అన్ని తీసుకొచ్చాను, అన్ని ఇంట్లో సామాన్లు అన్ని సమకూర్చాను. అవన్నీ పట్టుకొని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందండి. నాకు 2 ఆడపిల్లలు. పిల్లలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఆ అమ్మాయి దగ్గరే ఉన్నారండి. కోర్టులో ఇచ్చి చీరాల కోర్టులో చేసి విడాకులు తీసేసుకుందండి. విడాకులు ఇచ్చేసారా? విడాకులు అయిపోయాయా? అయిపోయినాయి సార్. ఇప్పుడు నేనేం ఒక్కడే అయిపోయాను, నాకు అమ్మ నాన్న చనిపోయారు, ఎవరు లేరు, ఎవరు చూసేవాళ్ళు ఎవరు. కాలు ఒకటి ఇరిగిపోయింది 2015లోనే, ఇలా ట్రైన్ యాక్సిడెంట్ ఇరిగిపోయింది. కాదండి, ఇవన్నీ మీరు విడాకులు తీసుకోకముందు ఆలోచించుకోవాలి కదా. అవును సార్, ఎంత చెప్పినా సరే వినిపించుకోలేదు సార్. నేను పూర్తిగా ఇప్పుడు మానసిక వ్యాధుల్లోకి వెళ్ళిపోయాను. మన పగలు నిద్ర పట్టదు, రాత్రుల్లో నిద్ర పట్టదు సార్. చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. అవునండి, మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నారు కరెక్టే, బట్ ఈ రీజన్స్ అన్ని విడాకులు తీసుకున్న తర్వాత చెప్పడం ఇంకా లాభమేమి ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ మీ వైఫ్కి మీరే కాల్ చేసి మళ్ళీ తిరిగి రమ్మని అడగడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు, లేకపోతే రెండో పెళ్లి చేసుకోవడం. ఎంత అడిగినా సరే రావట్లేదు సార్, పిల్లల్ని కూడా రానివ్వట్లేదండి. అసలు నా ఫస్ట్ డౌట్ ఏంటంటే, మీకు విడాకులు ఏ గ్రౌండ్స్ మీద తీసుకుంది? చీరాల బ్రాంచ్. ఏంటండి గ్రౌండ్స్ అంటే దేని గురించి తీసుకున్నది? అంటే నేను వద్దని చెప్పేసి తీసేసుకున్నారండి. వద్దు అనడానికి రీజన్ ఏంటండి? అంటే నేను అమ్మాయిని కొట్టానండి. అమ్మాయిని కొట్టారా? కొట్టాను సార్. ఎందుకు కొట్టారండి? 2013లో కొట్టాను. ఎందుకు కొట్టారు? అంటే మామూలుగా అన్ని కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలంటుంటేనే కొట్టాను. ఆల్రెడీ నేను అన్ని ఇంట్లో, వాళ్ళేమో నాకు 20,000 రూపాయలు దాకా ఇచ్చారండి కట్నం. అది తెనాలి వైకుంఠపురంలో పెళ్లి చేసుకున్నాను. వాటికి సరిపోయినాయి, భోజనాలు ఖర్చులు వాటికి సరిపోయినాయి. నేను ఇంట్లో అన్ని సామాన్లు తీసుకొచ్చి అన్ని చేసినా సరే, ఏం చేసినా సరే అన్ని మొత్తం ఫ్రిడ్జ్ అన్ని A to Z కొన్నాను. ఆమె బంగారం, నాంతాడు, చెవులు మొత్తం అన్ని A to Z. ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని కొన్నాను. ఇంకా కావాలి, గాజులు కావాలి, అవి కావాలి, ఇవన్నీ తీసుకొని రావాలి అని చెప్పేసి. అప్పట్లో మా అమ్మగారికి బాగోలేదు అని చెప్పి డబ్బులు పంపిస్తే, మీరు వాళ్ళందరికీ డబ్బులు పంపించేస్తున్నా, నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పేసి ఈ విధంగా చేసి పెద్ద 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 ప్రాబ్లం చేసేసి వెళ్ళిపోయిందండి. నా మీద నేను డౌట్ తో అనుమానం కొట్టానని చెప్పేసి నా మీద అభాండం వేసి వెళ్ళిపోయారండి. కానీ నేను డౌట్ తోటి అభాండం కొట్టలేదు, కేవలం ఆ అమ్మాయి అడుగుతుంది. నేను ఆల్రెడీ అన్ని చేశాను. నేను డ్యూటీకి వెళ్ళడానికి. హలో కాదండి, ఏ కోర్టులో అయింది విడాకులు? చీరాల కోర్టులో మేడం. మీరు మరి ఏ ఇయర్లో అయింది? 2019లో విడాకులు ఇచ్చేసారు సార్.
ఓకే, చాలా లేట్. ఎందుకంటే మీరు అప్పీల్కి వెళ్ళొస్తుండే. నేను ఆల్రెడీ ఆ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాను. కనీసం నాకు తోడు అనేవాళ్ళు ఎవరో ఒకరు చూసుకున్న కాలు ఒకటి ఇరిగిపోయింది అని నేను ముగ్గొమ్ముకొని బతుకుతున్నాను సార్. తినడానికి అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నాను మేడం. ఓకే, మీరు ఏదైనా ఎన్జిఓలో జాయిన్ కండి, లేకపోతే ఏదైనా ఇప్పుడు ఎన్జిఓస్ ఉంటాయి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళు చాలా మంది మీలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళు పెట్టుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. అట్లాంటి ఒకసారి ఆన్లైన్లో మేడం కొద్దిగా ఈ ఫోన్ నెంబర్ కి మెసేజ్ పెడతారా? ఎలాంటి హోమ్లకు వెళ్ళిపోతాను నేను. అర్థం కాలేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇలాంటి మమ్మల్ని చూసుకోవడానికి ఏమైనా ఉంటాయని. హలో, వింటున్నాను. అంటే నా ఫోన్ నంబర్ కు మెసేజ్ పెడితే ఆ మెసేజ్ ప్రకారం నేను ఎక్కడికి వెళ్ళిపోవాలో అక్కడికి వెళ్ళిపోతాను మేడం. నాకు నన్ను చూసుకునే. ఓకే, 6 తర్వాత మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి. మీకు ఆ నంబర్ చెప్తారు, మీ అడ్రస్ అంతా మాకు ఇవ్వండి, మా లీగల్ టీం మీకు హెల్ప్ చేస్తారు.